హాయ్ హలో నమస్తే బ్రోస్. ఒక్కసారి స్కిప్ చేయకుండా వీడియో ఒకసారి క్లియర్గా వినండి. దేశంలో మనకి ఏదైనా అల్లర్లు జరిగితే అప్పుడు ఆర్మీ వాళ్ళు కావాలి. వర్షాకాలం వరదలు వస్తే ఆర్మీ వాళ్ళు కావాలి. దేశం మీద ఉగ్రవాదులు తీవ్రవాదులు ఏమైనా దాడి చేస్తే అప్పుడు ఆర్మీ వాళ్ళు కావాలి. మన దేశంపై బాంబు దాడి జరిగినప్పుడు, ఇలాంటి చిన్న చిన్న అల్లర్లు జరిగినప్పుడు మనకు ఆర్మీ వాళ్ళే కావాలి. మరి దేశ రక్షణకు ఎన్నో రకాలుగా సహాయపడుతున్న ఈ ఆర్మీ అన్నయ్యలను సరైన రీతిలో గుర్తిస్తున్నామని మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ వేసుకుందాం. కంటికి నిద్ర లేకుండా కష్టపడుతున్నటువంటి ఈ సైనికులను వదిలిపెట్టి మనం రిబ్బన్ కటింగ్ మాత్రం రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వాళ్ళు ఏం చేశారండి దేశానికి? ఏ రకంగా ఉపయోగపడుతున్నారండి దేశానికి? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తన స్వార్థ రాజకీయాల కోసమే పనిచేస్తాడు. ఇక సీనియర్ యాక్టర్స్, సెలబ్రిటీస్ అంటారా, వాళ్ళు ఒక 2 నిమిషాలు కూడా డబ్బులు లేకుండా నటించరు. కేవలం ఒక చిన్న యాడ్కే వాళ్ళు ఎన్నో కోట్లు తీసుకుంటున్నారు. ఇక్కడ మనము సెలబ్రిటీని చేయాల్సింది ఎవరిని? ఆర్మీ వాళ్ళని. అలాగే మనం గుర్తించాల్సింది ఆర్మీ వాళ్ళతో పాటు మన దేశాన్ని కడుపు నింపే రైతాంగం గురించి కూడా. అతను రైతుని కూడా మనం సెలబ్రేట్ చేయాల్సిన విషయం దగ్గరలో ఉంది. ఇప్పటికైనా బుర్రను ఉపయోగించి మన రిబ్బన్స్ కటింగ్స్కి, ఏదైనా ఇనాగ్రేషన్కి మన రైతుని కానీ, మన దేశ సేవకుడైనటువంటి ఆర్మీ వాళ్ళని కానీ కూడా వాళ్ళని ఇన్వైట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. దయచేసి నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.